సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు. మూసీ బఫర్ జోన్ లో తన ఫామ్ హౌస్ ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఒకవేళ మూసీ బఫర్ జోన్ లో తన ఫామ్ హౌస్ ఉంటే 48 గంటల్లో తానే సొంత ఖర్చులతో కూల్చేస్తానని కేవీపీ స్పష్టం చేశారు. మార్కింగ్ తేదీ సమయం ముందే ప్రకటించాలని తనపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులు వారి అనుకూల మీడియాని తీసుకొచ్చి సర్వే చేయించాలి అని కేవీపీ విజ్ఞప్తి చేశారు. తాను క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తనంటూ చెప్పారు కేవీపీ. కేవీపీ ఫామ్ హౌస్ సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఇవాళ ఇన్ని మాట్లాడుతున్న కేటీఆర్ జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా, అది కూలగొట్టాలనా వద్దా నువ్వు చెప్పు. హరీష్ రావు అజీజ్ నగర్లో నీకున్న ఫామ్ హౌస్ అక్రమమా కాదా, దాన్ని కూలగొట్టాలనా వద్దా చెప్పు. సబితమ్మ నీ ముగ్గురు కొడుకుల పేర్ల మీద 3 ఫామ్ హౌసులు కట్టినావు కదా, పేద అరుపులు అరవకమ్మా, నీకున్న ఫామ్ హౌసులు కూడా లెక్కలు ఉన్నాయి, కూలగొట్టాలనా లేదా సబితమ్మ నువ్వు సలహా చెప్పు. మీకు వెనకంగా ఉన్న కేవీపీ రామచంద్రరావులై కూలగొట్టాలనా వద్దా చెప్పు. ఇవాళ అక్రమంగా ఫామ్ హౌసులు నిర్మించుకొని మీ ఫామ్ హౌసుల మీద ఎక్కడైతే తొలగింపు ఏటు పడుతుందో మీ ఫామ్ హౌసులు కూలుతాయని చెప్పి ఇవాళ పేదలను రక్షణ కవచంగా పెట్టుకొని ఇవాళ మీరు నాటకాలు ఆడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కొండలు అందిస్తారు. కొండల్, సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఈ హైడ్రాకు సంబంధించిన కూల్చివేతల సందర్భంగా కేవీ పేరును కూడా ప్రస్తావించారు. దాంతో పాటు బీఆర్ఎస్ సంబంధించిన చాలా మంది నేతలకు ఫామ్ హౌస్లు ఉన్నాయి, వాటన్నిటిని కూల్చడానికి హైడ్రో కూరుస్తుందన్న భయంతోనే ఇప్పుడు పేదలు రెచ్చగొడుతున్నారన్నది నిన్న సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఈ రోజు మాజీ ఎంపీ కేవీపీ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం జరిగింది. తన ఫామ్ హౌస్ కు సంబంధించి బీఆర్ఎస్ నాయకులు పదే ప్రస్తావిస్తున్నారు, తనను అడ్డుగా పెట్టుకొని వారు కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రక్రియ చేస్తున్నారు. కాబట్టి తన ఫామ్ హౌస్ కు సంబంధించి పూర్తిగా సర్వే చేయించండి, నాకు 48 గంటలు టైం ఇస్తే తానే తన సొంత ఖర్చులతో ఫామ్ హౌస్ ను కూల్చేయిస్తా, ఒకవేళ అక్రమంగా అది బఫర్ జోన్ లోనో ఎఫ్టీఎల్ లోనో ఉంటే ఖచ్చితంగా నేనే కూల్చేయిస్తానని చెప్పి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం జరిగింది. దాంతో పాటు తాను క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తను గతంలో వైఎస్ హయాంలో కూడా మూసీ ప్రక్షాళనకు సంబంధించి నాటి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అయితే కొన్ని కారణాల ద్వారా అది ఆగిపోవడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా మీరు ఒక సమర్థవంత నాయకుడిగా ఒక నిర్ణయం తీసుకొని మూసీ ప్రక్షాళనకు నడుం కట్టారు. కాబట్టి ఖచ్చితంగా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈ మూసీ ప్రక్షాళనకు సంబంధించి అక్రమ ఫామ్ హౌస్లే అనుకోండి, చెరువుల కబ్జాకు సంబంధించిన కూల్చివేతలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని చెప్పిన కేవీపీ ఖచ్చితంగా తన ఫామ్ హౌస్ కు సంబంధించి వస్తున్న ఆరోపణలపైన సర్వే చేయించండి, మార్కింగ్ చేయించండి, మార్కింగ్ పారదర్శకంగా జరిగేలా చూడాలన్నది తప్ప నా కోరిక. అదే మార్కింగ్ లో ఖచ్చితంగా బఫర్ జోన్ లోనో ఎఫ్టీఎల్ లోనో తన ఫామ్ హౌస్ ఉన్నట్లయితే తానే వాటిని స్వయంగా కూల్చివేస్తానని చెప్పి లేఖ రాయడం జరిగింది. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఎలా స్పందిస్తారని చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా ఇది ఫామ్ హౌస్లకు సంబంధించి ఒక తేనెతుట్టు కదిపినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. కేవీపీతో పాటు మాజీ మంత్రి సత్యేంద్రారెడ్డి, అదేవిధంగా కేటీఆర్, ఇలా హరీష్ రావు, ఇలా మాజీ మంత్రులకు సంబంధించిన ఫామ్ హౌస్లు చాలా ఉన్నాయి. అదే స్థానంలో అదే ప్రాంతంలో కేవీపీ ఫామ్ హౌస్ కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కేవీపీ సీఎం కు లేఖ రాయడం జరిగింది. తాను ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను, ప్రభుత్వం సర్వే చేయించండి, తానే స్వయంగా ఉండి కూల్చివేయిస్తాను, ఒకవేళ అక్రమంగా కబ్జాలో అంటే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టయితే ఖచ్చితంగా కూల్చివేయిస్తానని చెప్పి కేవీపీ లేఖ రాసిన సందర్భంగా ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన నేతలకు సంబంధించిన ఫామ్ హౌస్ల విషయం ఉన్నది ఇప్పుడు మరింత హాట్ గా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మాధవి, కొండలంటే కేవీపీ లేఖపై ఇటువైపు కాంగ్రెస్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు గారు ఎవరైనా స్పందించారా? ప్రస్తుతానికైతే ఇంకా ఎవరు స్పందించలేదు. ప్రభుత్వం నుంచి అయితే ఒక సానుకూలమైన వాతావరణం అయితే వస్తుంది. ఎందుకంటే కేవీపీ అనేది కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేతగా ఉన్నారు. ఇక్కడనే శ్రీనివాసం ఏర్పాటు చేసుకొని ఉంటూ అత్యంత కీలకమైన నేతగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి రాష్ట్రం సమయంలో ఆయన చాలా కీలకంగా వ్యక్తిగా ఉన్న నేపథ్యం ఉంది.
అయినప్పటికీ కూడా ఆయన ఫామ్ హౌస్ సంబంధించి ఒకవేళ అక్రమంగా FTL పరిధే గానీ బఫర్ జోన్ లో ఉన్నట్టయితే తానే స్వయంగా కూల్చివేస్తానంటూ కేవీపీ ముందుకు రావడం అన్నది ప్రభుత్వానికి కూడా కొంత ప్లస్ గా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కేవీపీ పేరును బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ప్రస్తావిస్తున్నారు. కేవీపీ బఫర్ జోన్ లో FTL పరిధిలో ఉన్న కేవీపీ ఫామ్ హౌస్ ను ఎందుకు టచ్ చేయడం లేదు ప్రభుత్వం అన్నది ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు ప్రస్తావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేవీపీ స్వయంగా ముందుకు రావడం, నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం, ఆ లేఖలో కాంగ్రెస్ పార్టీకి తాను క్రమశిక్షణ కార్యకర్తలను ప్రస్తావించడంతో పాటు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఈ సర్వే చేయించండి, మార్కింగ్ చేయించండి, ఆ అవసరమైతే ఆ మార్కింగ్ కు చేసే సమయంలో బీఆర్ఎస్ సంబంధించిన నేతలు తనపై ఎవరైతే పదే పదే ఆరోపణలు చేస్తూ ఉన్నారో వారందరూ కూడా ఆ సర్వే చేస్తున్న సమయానికి వచ్చి అక్కడ దాన్ని సందర్శించాలి, ఆ సర్వే వాళ్ళందరూ దగ్గర నుండి పరిశీలించాలని కూడా ఆయన ఆహ్వానించిన పరిస్థితి ఉంది. దీంతో ఇప్పుడు ఒక్కసారిగా ఈ గోల్ పార్టీ బాలు బీఆర్ఎస్ కోర్టుకు చేరి ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన మాజీ మంత్రులు కేవీపీని ప్రస్తావించిన నేతలందరూ కూడా కొంత ఇరకటకంగా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపై మరి బీఆర్ఎస్ సంబంధించిన ఆ మాజీ మంత్రులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొండలంటే ఇప్పుడు కేవీపీ దేనికి సంబంధించి లేఖను ఇవ్వడం జరిగిందంటే ఏ ఏరియాలో ఏ ఫామ్ హౌస్ కి సంబంధించి ఏమైనా క్లారిటీ ఉందా? హఫీజ్ నగర్ కు సంబంధించి హఫీజ్ నగర్ లో కేవీపీ కుటుంబానికి ఫామ్ హౌస్ ఉంది. ఆ హఫీజ్ నగర్ లోనే చాలా మంది బడా నేతలకు సంబంధించిన ఫామ్ హౌస్లు కూడా అదే ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. అక్కడి నుంచి ఏదైతే జన్వాడ మాజీ మంత్రి కేటీఆర్ కు సంబంధించిన ఫామ్ హౌస్ గా ప్రస్తావిస్తున్న జన్వాడ ప్రాంతం వరకు కూడా పూర్తిగా ఫామ్ హౌస్లు నిండిపోయి ఉంటాయి. దీంట్లో చిన్న పెద్ద అనకుండా ఒక బడా పారిశ్రామికవేత్తల నుంచి బడా పొలిటీషియన్ సంబంధించిన అందరి ఫామ్ హౌస్ కూడా ఆ చోట ఉంటాయి. కాబట్టి కేవీపీని బీఆర్ఎస్ సంబంధించిన నేతలు దాన్ని అదే అంశాన్ని ప్రస్తావిస్తూ టార్గెట్ చేసిన పరిస్థితి చూసాం. అయితే ఇప్పుడు నేరుగా కేవీపీ రంగంలోకి రావడం తానే స్వచ్ఛందంగా స్వాగతిస్తుందని చెప్పి ప్రకటించడంతో ఇప్పుడు సర్వే చేయించండి, మార్కింగ్ చేయించండి, తానే తన సొంత డబ్బులతోనే కూల్చివేయిస్తానని చెప్పి కేవీపీకి ముందుకొచ్చిన సందర్భంలో ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వీళ్ళకి సంబంధించిన ఫామ్ హౌస్ అదే ఆఫీస్ నగర్ ప్రాంతంలో చాలా మందికి ఉన్నాయి. కాబట్టి వారందరూ ఎలా స్పందిస్తారు, దీనిపైన ఏ విధమైన రియాక్షన్ ఉంటుందన్నది మాత్రం ఇప్పుడు కొంత పొలిటికల్ గా ఇది మరింత గీట్ రాజేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ కొండల్.